ఈ లోకములో మనకన్నీ కూడా ఉన్నట్లే. కనుక ఈ రాత్రి దేవుడు అద్భుతమైన ఆరాధనలో, వాక్య పరిచర్యలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక అందరూ కూడా హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. ఈరోజు ఏ అద్భుతం కోసమైతే మనం ఎదురు చూస్తూ ఉన్నామో ఆ అద్భుతాన్ని దేవుడు చేయబోతా ఉన్నాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు, అయ్యా నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేయవా? ఈరోజు దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు మన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువు ఎన్నాళ్ళ నుంచో మన జీవితంలో అద్భుతాల కోసం ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు. అయ్యా నాకు చాలా అప్పులు ఉన్నాయండి, అప్పుల బాధ తీరాలి, నేను విశ్వాసంలో ఎదగా, ఇంకా నేను అనేక మందికి మాదిరికరంగా జీవించా, నేను నీ సేవ చేయాలి, అనేక మందిని రక్షణ మార్గం నడిపించా అని ఆశ కలిగి ఉంటారు. దేవుని యొక్క సేవకునిగా మీకు చెప్తున్న మాట ఏమిటనంటే, ఆయన నమ్మదగినవాడు, ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు. ఈ పాట పాడుతుండగా అందరము కూడా కలిసి పాడదాం, హృదయపూర్వకంగా పాడదాం, అద్భుతంగా పాడదాం. అయ్యా ఈరోజు ఈ శుక్రవారం సమయంలో ఈ ప్రత్యేక ఆరాధనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావనంటే అది కేవలం నీ యొక్క కృప అయ్యా, నా గొప్పతనం కాదు, నా మంచితనం కాదు. అందరం కూడా రేపేమైపోద్దో అన్న పరిస్థితులు మీ మైండ్లోనికి రానివ్వకండి. దేవుడు సెలవిస్తున్నాడు, ఆకాశ పక్షులను చూడు, వాటిని ఎవరు పోషిస్తున్నారు? వాటిని పోషించువాడను నేను, వాటికంటే శ్రేష్ఠులైన నిన్ను నేను మర్చిపోతానా? ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. అద్భుతం చేయుమయా నా జీవితంలో, స్తోత్రం. నిన్నే నమ్మియున్నానేసయ్యా, హల్లెలూయా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా, నిన్నే నమ్మియున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? అవును ప్రభు, నిన్నే నమ్మియున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్మియున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? రెండోసారి పాడదాం. నిన్నే నమ్మియున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. పాడదాం ఈ రాత్రి. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా, నిన్నే నమ్మియున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? కలిసి పాడదాం. నిన్నే నమ్మియున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నీవేదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకి ఎదురు చూస్తున్నా. నిజమే ప్రభు, నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకి ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని
నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. పాడదాం. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నేనే నమ్మి ఉన్నానేసయ్యా. పాడదాం. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నా. నిన్నే నేను నమ్ముకున్నాను ప్రభువా, నీ వంటి వారు ఎవరున్నారయ్యా. స్తోత్రం. గట్టిగా చెప్పండి కూడా. ఈరోజు హృదయపూర్వకముగా అయ్యా నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, నిన్నే నమ్ముకున్నాను ప్రభు. నా జీవితంలో అద్భుతం చేయవా, ఈరోజు నాతో మాట్లాడవా అయ్యా, నా పరిస్థితులను మార్చవా అని అడుగుదామా? హృదయపూర్వకంగా అడుగుదాం. ఆయన మాట ఆలకించువా. హల్లెలూయా. స్తోత్రం. హృదయపూర్వకమైన ఆరాధన చేద్దాం. దేవా నువ్వు గొప్పవాడవయ్యా. స్తోత్రం. నిందలు అవమానాలు సహించుకుంటూ నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానాలను చేతపట్టి, నీ వాగ్దానాలను చేతపట్టి మరొకసారి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. పాడదాం. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా జీవితంలో, అవునయ్యా. నిన్నే నమ్మియున్నానేసయ్యా. అందరం పాడదాం. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. పాడదాం బిగ్గరగా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, అవును ప్రభా. నిన్నే నమ్మియున్నానేసయ్యా. పాడదాం. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. గట్టిగా చెప్పండి కొడదాం. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. ఆఖరిసారిగా అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. స్తోత్ర. నిన్నే నమ్మియున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అద్భుతం చేయుమయా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా, అద్భుతం చేయుమయా నీ పరిశుద్ధాత్మ సంచారం కొరకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా
మా మధ్యకు దిగి వచ్చినటువంటి దేవ నీకు వందనాలయ్యా, నీకు స్తోత్ర. అద్భుతం చేయు ఈ రాత్రి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు తన హస్తము ద్వారా ముట్టేటువంటి సమయం ఇది. నీ హృదయంలో బాధ ఏదైతే ఉందో, నీ హృదయంలో కష్టం ఏదైతే ఉందో, నిన్ను పీడిస్తున్న బాధ ఏమిటో ఈ రాత్రి ఆయనకి చెప్పు. పరిశుద్ధాత్ముడు మన మధ్య దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు. నీ బాధలు ఎవరికెవరికో చెప్పుకుని నువ్వు దిగులు పడుతున్నావేమో, ఈ రాత్రి యేసయ్య నీ ముందు ఉన్నాడు చూడు. హల్లెలూయా. ఆయనతో మాట్లాడు నా ప్రియ సహోదరి, ఆయనతో మాట్లాడు. ఆయన నీ సముఖములో నీ ఎదుట నిలిచి ఉన్నాడు చూడు. స్తోత్రం. ఈ రాత్రి ప్రభు మాటను వినేటువంటి శక్తిని దేవునికి అనుగ్రహించబోతున్నా. దేవుని మాట విని మా సహోదరి, అద్భుతము చేసేటువంటి హస్తం, ఆయన హస్తము దీవించేటువంటి హస్తం ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మీద పనిచేస్తా ఉన్నాడు. ఆయన ఆత్మ బలముగా మన మధ్య సంచారము చేస్తాడు. ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. దేవా నీకు వందనాలు అయ్యా, నీవుంటే నాకు చాలు ప్రభువా. ఈ రాత్రి ఎవరు విడిచిపెట్టినా సరే నీవుంటే నాకు చాలు. నా ప్రియ సహోదరి, నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడమ్మా. నీ యొక్క ప్రార్థన ఆయన వింటా ఉన్నాడు. చాలా మంది అంటూ ఉన్నారు, నువ్వెందుకు భక్తి చేస్తున్నావు, నువ్వెందుకు, నీకు దేవుడు ఏం చేశాడు అని అనేక మంది నిన్ను అవమానిస్తా ఉన్నారు. అయితే వారికి చెప్పు ఈ రోజు సమాధానం. ప్రభు నిన్ను దీవించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ఉన్నతమైన వాణిగా ఆయన చేయడానికి ఆశపడతా ఉన్నాడు. నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకుంటావా? నిన్ను నీవుగా ఆయన చేతికి అప్పగించుకుంటావా? ఎన్నాళ్ళ నుంచో ఆయన నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. నీ వైపు ఆయన ఎప్పుడు తిరిగి చూస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమామయుడు, ఆయన కృపామయుడు, ఆయన నిన్ను నిర్మించిన వాడు, ఆయన నీ అక్కరలు ఎరిగినటువంటి వాడు, ఆయనను దీవించేవాడు. ఇంకా చెప్పనా, ఆయన చేతిలో నీ బొమ్మను చెక్కుకున్నాడు, నీ రూపును చెక్కుకున్నాడు. అంత ప్రేమను అంటే అయ్యా, ఈ రాత్రి ఆయనకి నిజంగా కృతజ్ఞత చెల్లించగలవా? ఈ రోజు హృదయపూర్వకమైన ఆరాధన ఆయనకు అందించగలవా? నీ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అటువంటి సత్యమైన ఆరాధన ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఈ రాత్రి బలమైన వాక్యము చేత, వాక్య పాల నిన్ను పోషించడానికి, ఆయన మాట ద్వారా నిన్ను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి, ఒక్క మాట చెప్పగలవా? అయ్యా నాతో మాట్లాడు. నీ సేవకుని యొక్క ముఖములో నుంచి నువ్వు నాతో మాట్లాడు అని ఒక్కసారి ప్రార్థించగలవు. అలా ప్రార్థించగలిగితే చూడు, ఈ రోజు దేవుని వాక్యము ద్వారా నువ్వు దీవించబడతావు. దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడతావు. నువ్వు దీవించబడతావు. నా ప్రియ సహోదరి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ కృప కొరకు కనిపెడుతున్నామయ్యా. నీకు స్తోత్ర, నీకు వందనాలు. ఎప్పటి వరకు నాయన మేము ఆరాధన చేసి ఉన్నామయ్యా. నీ ఆత్మశక్తిని, నీ పరిశుద్ధాత్మను మా మధ్యన ఉంచి మాతో మాట్లాడి మమ్ములను దీవించి మా కన్నీటిని తుడిచిన దేవా, నేనున్నాను, భయపడక అభయమిచ్చినటువంటి దేవా, నీ సేవకులు నీ పక్షాన్ని నిలబడుతూ ఉండగా నీ సేవకుని నోటి నుంచి నాయన జీవపు మాటలు మాకు అందించి మా బతుకులు మార్చమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.
Thank